తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మ సంరక్షణకై శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు దాల్చాడు. నర మృగ సమ్మిశ్రిత రూపంలో తన భక్తుణ్ణి కాచి కాపాడేందుకు ఎత్తిన రూపమే శ్రీ నరసింహావతారం. తన దేవేరి లక్ష్మీతో కలిసి లక్ష్మీ నరసింహస్వామిగా మనందరి ఇలవేల్పు అయ్యాడు. భక్త ప్రహ్లాదుని మాట నిజం చేసేందుకు స్తంభంలోంచి ప్రత్యక్షమై స్తంభలక్ష్మీ నరసింహుడయ్యాడు. సాక్షాత్తు స్తంభ ఆవిర్భావమూర్తిగా దర్శనమిచ్చే అపురూప ఆలయం కర్ణాటక చిక్బళ్ళాపూర్ జిల్లాలోని బిళ్ళూరు దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ అపూర్వ దేవస్థానాన్ని వీక్షిద్దాం. భక్తి అనే పాశానికి తప్ప మరేదానికి బంధింపబడనివాడు భగవంతుడు. అలా శ్రీహరిని వశం చేసుకోగలగడం హరిభక్త ప్రహ్లాదునికే సాధ్యమైంది. నోరారా కీర్తించిన గజేంద్రునికే చేతనైంది. భక్తి వల్ల ప్రహ్లాదునికి దైవానుగ్రహం, వైషమ్యం వల్ల హిరణ్యకశిపునికి మోక్షం లభించాయి. హిరణ్యకశిప సంహారం, ప్రహ్లాదునికి హరి దర్శన భాగ్యం స్తంభం విస్ఫోటనంలోంచే జరిగాయి. అలా స్తంభోత్సవ నృసింహస్వామి శాంతమూర్తి అయి తన దేవేరితో ఇచ్చే దర్శనం బిళ్ళూరు క్షేత్ర దేవాలయాన్ని సందర్శించే భక్తులకు దక్కుతుంది. మనసా వాచా ఆర్తిగా మమదేహి అని అర్థించిన వారిని ఆ శ్రీహరి సిరికింజప్పక వైకుంఠంబును వీడి పరుగున వచ్చేస్తాడని, గజేంద్రమోక్ష ఘట్టంలో మొసలినోట చిక్కిన ఏనుగుని రక్షించినట్లు రక్షిస్తాడని తెలుస్తుంది. హరినామం వీడని ప్రహ్లాదుణ్ణి రక్షించ స్తంభంలోంచి బయటకు వచ్చిన నారసింహావతారం వల్ల స్వామి దీనబంధు అని అర్థమవుతుంది. అటువంటి భక్తజన బాంధవుడు స్తంభరూపాన 100 సంవత్సరాల క్రితం నెలకొన్న అపూర్వ ఆలయమిది. చోళుల కాలంలో స్వయంభువుగా ఉద్భవించినదే ఈ బిళ్ళూరు స్తంభలక్ష్మీ నరసింహ దేవస్థానం. క్రమేణా పెరిగిపోతోన్న స్తంభానికి శిలను దింపి ఉపశమింపజేశారని, ఆ మహిమాన్విత స్తంభాకారానికే వందలాది ఏళ్లుగా పూజలు జరిగాయని కొల్లాపూర్ జిల్లా బాగేపల్లి తాలూకాలోని బిళ్ళూరు గ్రామ కోడూరు వంశజులు ఆ స్తంభాకృతికి మరెంతో మహిమాన్వితమైన నల్లరాతిలో చెక్కిన శ్రీ లక్ష్మీ నారసింహుని అద్భుత శిల్పాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఆ విశిష్ట మూల విరాట్టునే మనం దర్శించుకొని పునీతులమవుతున్నాం. శ్రీ కోడూరు రామమూర్తి, శ్రీమతి రాధ పుణ్యదంపతులు మరికొంతమంది హరిభక్తుల సమైక్య కృషితో ఆనాటి అతి చిన్న కోవెల నేడు ఒక మహాక్షేత్రంలా విరాజిల్లుతోంది. గానగంధర్వుడు పద్మభూషణ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గౌరవాధ్యక్షులుగా ఉన్న ఈ బిళ్ళూరు నృసింహక్షేత్రం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిలోకి రానున్నది. బెంగళూరు మహానగరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఓ సాధారణ గ్రామం. చుట్టూ కొండల బారులు, ఆ కొండల పాదాన పంట పొలాలు, చెరువులు, గుంటలు, నివాస గృహాలు, అన్నింటికీ రాదార్లు. వీటన్నింటినీ మార్చివేసింది ఓ గుట్ట. ఆ గుట్టపై వెలుగొందుతున్న శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. అల్లంత దూరం నుంచే 2 భారీ విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఇరు సంప్రదాయాల దైవాలు దర్శనమిచ్చి భక్తులను కటాక్షిస్తాయి. రామభక్త వీర హనుమాన్ తన అవతార విశేషాన్నంతటినీ ఆకాశమంతెత్తు నిదర్శనంగా దర్శనమిస్తున్నాడు. గుట్టకు మరోవైపున 40 అడుగుల ఎత్తున ఆసీనుడైన పరమశివుని శిలాప్రతిమ పరమాద్భుతంగా కానవస్తుంది. కరుణారసదృక్కుల శివుని మెడలో హారంగా, దండలకు అరవంకీలుగా, తపోదండానికి ఇలా అన్ని చోట్ల నాగులను ఆభరణాలుగా ధరించి నాగభూషణుడనిపించుకుంటున్నాడు స్వామి. వస్త్రంగా పులిచర్మం, ఎదపై రుద్రాక్షలు ప్రకృతేశ్వరునికి ఆచ్ఛాదనలుగా మారాయి. గుండెగుడిలో పార్వతి ఉన్న సిగముడిలో గంగమ్మ, జటాజూటాన నెలవంక, ఇలా
ఆ శివుని చూసిన కన్నులే కన్నులు అన్నంత సౌందర్యవంతంగా ఉందా భారీమూర్తి. లోక సంరక్షణార్థమై విశ్వ కళ్యాణానికై శ్రీ మహావిష్ణువు దశవిధ అవతారాలు రూపాలు దాల్చాడు. వాటిలో విలక్షణ స్వరూపం నరశరీరం. మృగముఖముతో దానవ సంహారం చేసిన నర సింహ అవతారం ఈ నృసింహ రూపం. హిరణ్యాక్ష వధానంతరం శాంతస్వరూపుడై ఇచ్చిన దర్శన రూపమే బిళ్ళూరు ఆలయ మూల విరాట్టు. ఆ స్వామి వైభవాన్ని మనము దర్శించుకుందాం. నరమృగరూప స్వామి నరసింహ మము కావగ రావా స్వామి నరసింహ అని నోరారా కీర్తిస్తే తప్పక అనుగ్రహించే కరుణరూపధారి ఈ లక్ష్మీ నారసింహుడు. అందుకేనేమో ఈ బిళ్ళూరు క్షేత్ర నారసింహమూర్తి ఎనలేని కారుణ్యమూర్తిగా గుపిస్తాడు. ప్రహ్లాదుని మాట నిజం చేసేందుకు అప్పుడే స్తంభాన్ని విరుచుకుని బయటకొచ్చినట్లు, హరి ఆవిర్భావ స్తంభం ముందున్నట్లు స్తంభంతో సహా గర్భాలయంలో విగ్రహమయ్యాడు స్వామి. హిరణ్యాక్షునికి మోక్షమిచ్చిన అచ్చమైన నరసింహంలా సింహముఖుడుగానే దర్శనమిస్తున్నాడు. తన దేవేరి లక్ష్మిని ఎడమతొడపై కూర్చుండబెట్టుకున్నంతనే శాంతస్వరూపుడై కనిపిస్తాడు. 5 పడగల శేషుడు ఛత్రమై నరసింహుడి దివ్యమైన దర్శనంతో భక్తులు పరవశించిపోతారు. గర్భాలయంలో శ్రీస్తంభ లక్ష్మీ నారసింహునికి భక్తులంతా పుష్పార్చన చేస్తే ఎస్పీ బాలు గానార్చనం చేశారు. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ. శ్రీ స్తంభ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ స్తంభంలో వెలిసినారు. ఇది చోళరాజుల కాలం నాటి నిర్మించబడింది కాబట్టి అందులో ఈ స్తంభం మీద శంకు చక్రనామాలు చెక్కినవి కావు, అదే ఉద్భవమైనవి. కాబట్టి ఇది ఇక్కడ చాలా మహిమ ఉంది స్తంభంలో. భక్త శ్రేష్ఠులందరికీ నమస్కారం. చిక్కబళ్ళాపురం జిల్లా బాగేపల్లి తాలూకా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం బిళ్ళూరు అని 16 అడుగుల స్తంభం ఉంది. అందులో స్వామి ఉద్భవించాడు. మిగతా చాలామంది దేవతల ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శృంగేరి మఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇది అతి స్వల్ప కాలంలోనే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా పెన్నిదిగా మారింది. కేవలం ఉత్సవ రోజుల్లోనే కాకుండా మామూలుగా కూడా ఇక్కడికి జనాలు రావడం బాగా ప్రారంభించారు. ఒక అద్భుతమైన క్షేత్రంగా తీర్చిదిద్దబడింది. అలా వైకుంఠంబున అలరారే శ్రీహరి ఎన్నో అవతారాలు దాల్చి ఆర్తులను ఆదుకొని ఇలా భువిలో ఇలా అనేక ఆలయాలలో కొలువయ్యాడు. ఆ విష్ణుమూర్తి ఏ మూర్తిగా వెలిసినా, మూల విరాట్టుగా నిలిచిన ఏ ఆలయమైనా సుక్షేత్రమై భాసిల్లుతుంది. ఈ బిళ్ళూరు క్షేత్రం నరసింహగుట్ట ఎంత శోభాయమానంగా వెలుగొందుతుందో చూడండి. యజ్ఞయాగాలతో హోమక్రతువులతో ఎంత వైభవంగా ఉందో వీక్షించండి. నారాయణ హరి నరసింహ. రాతి ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న మెట్లనెక్కి భక్తులు ప్రధానాలయానికి చేరుకుంటారు. ఆలయ ఆవరణంలోకి చేరుకోగానే ఓ కోలాహలం కళకళలాడుతుంది. 7 రోజులు సప్తహోమాలు అతి వైభవంగా సాగి ఆలయ శుద్ధీకరణ, పునర్ప్రతిష్ఠాపనం జరిగింది. ఈ హోమాలకు పీఠాధిపతులతో పాటు శ్రీ తనికెళ్ల భరణి, శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి సినీ ప్రముఖులు, ఆలయ భక్తులు ఇందులో పాల్గొన్నారు. భాగ్యము కరుణించి శ్రీ వెంకటగిరి సిరినలరే శ్రీ భూవరాహ నరసింహ
నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ నారాయణ హరి నరసింహ నమో నమో. పుణ్యనదీ జలయుక్త పవిత్ర కలశాలకు పూజలు గావించారు. మాలకొండయను గ్రామములో వనమాలా మాల్యాద్రి. ఒక ఐరావతంపై గంగోదక కలశాన్ని ఉంచి ఓ చిరు శివలింగానికి అభిషేకాదార్చనలు చేసి హోమక్రతువును ఆరంభించారు. శనివార పూజలతో జగమెరిగిన జ్వాల నరసింహ నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ. హోమక్రతువులో వివిధ ద్రవ్యాలను హవిస్సులుగా సమర్పించారు. యుగమును ఇలా కూల్చి బాల అద్భుత హోమక్రతువుని నిర్విఘ్నంగా నిర్వహించారు. జల శృంగముపై ఆ యజ్ఞక్రతువుని కనులారా దర్శించుకున్న భక్తులు భక్తి తత్పరతతో పరవశించిపోతారు. నిజ దర్శన చందన నరుడు శ్రీ మహావిష్ణువు. అంతేకాదు, సకల ప్రాణికోటి ఆవిర్భావ పరిణామాలకు ప్రతీకగా దశవిధ రూపాలను దాల్చాడు. దశావతారాల్లో 4వ అవతారం నృసింహరూపం ప్రధాన దైవంగా ఉన్న ఈ గుట్టపైననే కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీలక్ష్మీ భూలక్ష్మీ సమేతంగా కొలువయ్యాడు. బిళ్ళూరు శ్రీక్షేత్రంలో కొలువు కాని దేవుడంటూ లేనట్టుగా యుగయుగాల దేవుళ్ళు ఈ గుట్టపై కొలువుదీరి ఉన్నారు. భూదేవి శ్రీదేవి సమేతంగా ఇరుసతుల ప్రియపతి వెంకటపతి కూడా ఒక ఉపాలయంలో అలరారుతున్నాడు. తిరుమల తిరుపతిలో వలె నిలువెత్తు ఆకారుడై అటు భూలక్ష్మి ఇటు శ్రీలక్ష్మిలతో పాటు స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు స్వామి. పట్టువస్త్రాలతో శంఖచక్రయుతుడై కటివరద హస్తాలతో తిరువేంగళరాయుని వలె కనిపిస్తాడు. స్వామివారిని వారి దేవేరులను 2011న శ్రీ సచ్చిదానంద భారతీ మహాస్వామీజీ వారి అమృత హస్తాలతో ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. శ్రీమన్ మహావిష్ణువు దాల్చిన దశావతారాల్లో శ్రీరామావతారం త్రేతాయుగ పరమ పురుషోత్తముడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడే కాదు, జనరంజక లోకాభిరాముడు అయిన శ్రీరామచంద్రుడు, ఆ రాముని విజయానికై కారణజన్ముడైన ఆంజనేయుడు ఇదే క్షేత్రాన దర్శనమిస్తున్నారు. అంతారామమయం ఈ జగమంతారా. రామన్న రాముడు కోదండరాముడు అయోధ్యరాముడై ఉన్నాడయో అన్నట్లు ఈ బిళ్ళూరు శ్రీక్షేత్రంలో చక్కని రామాలయాన్ని నిర్మించారు. ఈ నారసింహ పుణ్యక్షేత్ర నిర్మాత అయిన శ్రీ కోడూరు రామమూర్తి గారి మాతృమూర్తి ముత్తైదమ్మ గారు పరమభక్తితో రామకోటి రాశారు. ఆ రామకోటి ప్రతులను స్థాపితం చేసిన వేదికపైన సీతారామలక్ష్మణ హనుమల విగ్రహాలను ప్రతిష్ఠాపితం చేశారు. అంతారామమయం జయ విజయులు ద్వారపాలకులై ఉండగా గర్భాలయానికి ఇరువైపులా గణపతి శివపార్వతుల కుడ్య ప్రతిమ రూపులు భక్తుల నీరాజనాలందుకుంటున్నాయి. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు. అతి పురాతన ఏకశిలామూర్తిగా చోళవంశరాజులచే ప్రతిష్ఠితమైన ఆంజనేయ స్వామి ఇదే గుట్టపై ఒక అపురూప దర్శనం. శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామికి ఎప్పుడు ఆలయం నిర్మించాలని ప్రయత్నించినా గోడలు కూలిపోతుండేవట.
ఇలా బహిరంగ దర్శనమే ఇవ్వాలని స్వామివారి కోరిక ఏమోనని ఇలానే అప్పట్నుంచి దర్శన అర్చనాది క్రతువులు చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ అంజనీ సుతుణ్ణి బయలాంజనేయ స్వామి అని నోరారా కీర్తిస్తారు, ప్రియమారా అర్చించుకుంటారు. ఇంతమంది దేవాధిదేవుళ్లతో, ఆయా దేవుళ్లకు సాగి అర్చనాది కైంకర్యాలతో స్తంభోద్భవ శ్రీ లక్ష్మీ నారసింహుని శ్రీక్షేత్రం నభూతో నభవిష్యతి. ఇంతటి మంచి దేవాలయాన్ని నిర్మించిన కోడూరు వంశీయులు, ఈ ఆలయ ధర్మకర్తలు చిరస్మరణీయులు. ఈ క్షేత్రం దర్శించినంతనే దారిద్ర్య దుఃఖహరణం, అర్చించినంతనే అపమృత్యు భయ విముక్తం, కొలిచినంతనే కొండంత వేల్పు అభయం. హే కామిని కామితాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ హే వాసుదేవా సదానందముందింపడెందంబునన్ ఎందున్ విచారంబులేమిల్ వచోగోచరాగోచరత్వంపును నింపనేనైతియో దేవా జగన్నాథ ఏ జగన్నాథ. నృసింహ కవచం వక్షే ప్రహ్లోదినోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం అని ప్రహ్లాదుడే నరసింహుణ్ణి స్తుతించాడు. సర్వ ఉపద్రవాలను నశింపచేసి భక్తులకు ఉపశాంతినిచ్చే భవ్య దివ్య స్వరూపుడు లక్ష్మీ నారసింహుడు. బిళ్ళూరు క్షేత్ర స్తంభ దర్శనం, లక్ష్మీ నారసింహుని అర్చనం అందరికీ శుభాలను కలుగుచేయాలని కోరుకుందాం. ప్రహ్లాదునిపై వలె మనపై కూడా కృపా కటాక్షాలను ప్రసరింపచేయమని అర్థిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.